హాయ్, వెల్కమ్ టు అక్షరకాలం టీవీ. అధికారం ఉంటే అధికార పార్టీకి చెందిన వాళ్ళైతే మంత్రులైతే ఇక వాళ్ళ కబ్జాల పర్వాలకి అదుపే లేదు, వాటికి లెక్కే లేదని చెప్పడానికి ఇప్పుడు బయటపడుతున్న సంఘటనలే మనకు ఉదాహరణ. ఏ దిక్కు చూసినా హైదరాబాదుకి నలుమూలల మరి గత ప్రభుత్వం ఇదిలో ప్రజల ప్రభుత్వ భూముల్ని ప్రజల ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి ప్రజాప్రతినిధులే కొంతమంది మరి తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూముల్ని చెరువు శిఖం భూముల్ని కబ్జాలు చేసినటువంటి సంఘటనలు ఎన్నో ఇప్పుడు బయటపడతా ఉన్నాయి. మనకి ఈ మధ్యకాలంలోనే ప్రభుత్వం మారి నిండా 100 రోజులు కూడా కాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ఈ అవినీతి ఒకవైపు కాళేశ్వరం మరి అది తెలంగాణకి గుదిబండగా మార్చి కల్వకుంట్ల ఫ్యామిలీకి అదొక మనీ ఏటీఎంగా మార్చుకున్నారు అని చెప్పి అధికార పార్టీ ఆరోపణ చేస్తూ ఉంది. అదే నిజమే అన్నట్లుగా నిండా అది కట్టి 10 ఏళ్ళు కూడా కాలేదు. మరి అప్పుడే 3 పెద్ద పిల్లర్లు కూలిపోవడాన్ని చూస్తే ఏమనుకోవాలి? అది అట్లా ఉంటే మరి ఇక్కడ దిండిగల్ మున్సిపాలిటీలో మల్కాజిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మర్రి రాజశేఖర రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ దుండిగల్లో దామర చెరువును ఆనుకొని ఉంది. ఆ చెరువులో ఉన్న చెరువు భూమిని మరి 8 ఎకరాలకు పైగా కలిపేసుకుని అక్కడ తన కాలేజీకి కావాల్సినటువంటి పార్కింగ్ ప్లేసు, కొన్ని భవనాలు, తాత్కాలిక షెడ్లు నిర్మించేసుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి అక్కడ రెవెన్యూ అధికారులు గుర్తించడం జరిగింది. గతంలో ఈ మధ్యనే అక్కడ మరి మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కూడా విజిట్ చేయడం జరిగింది. అంతకుముందు డిప్యూటీ సాలిసిటర్ జనరల్ విజిట్ చేయడం కూడా జరిగింది. మరి ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు అక్కడ భూముల ఆక్రమణ గురించి మరి రాజశేఖర రెడ్డి పైన, అలాగే మాజీ మంత్రి మల్లారెడ్డి పైన మరి ఫిర్యాదులు చేసిన ఇదిని మనం చూసాం. మొత్తం మీద ఇప్పుడు పరిస్థితి మారింది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలు, కబ్జాలు అన్నిటినీ కూడా ఇప్పుడు వెలుగు తీసుకొచ్చి ప్రజలకి వాళ్ళు ఏం చేశారు అనేది చూపిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అందులో భాగంగానే మరి ఇక్కడ మామ అల్లుళ్ళ ఇది మంత్రి మల్లారెడ్డి. మరి మంత్రి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో అక్కడ 2500 గజాల భూమిని అప్పుడు పార్కు స్థలాన్ని ఆయన ఆక్రమించేసుకుని తన కాలేజీకి రోడ్డుగా కట్టుకుంటే మొన్న రెవెన్యూ అధికారులు, రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు వెళ్ళి దాన్ని తీసివేయడం జరిగింది. అది మరొక ముందే అప్పుడే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మరి తన అల్లుడైనటువంటి మర్రి రాజశేఖర రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఆ 8 ఎకరాల భూమిలో కట్టినటువంటి షెడ్లు, అవన్నీ తాత్కాలిక షెడ్లు, శాశ్వత భవనాలని కూల్చివేయడం జరిగింది. మరి ఇంకా మనకి రాష్ట్ర వ్యాప్తంగా మరి వేరే జిల్లాల్లో కూడా గత పార్టీకి చెందినటువంటి గత 10 ఏళ్ల కాలంలో అధికార పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొంతమంది ప్రజాప్రతినిధులు, మంత్రులు మరి ఎంత వీలైతే అంత ప్రజల భూమిని, ప్రభుత్వాల భూముల్ని వాళ్ళు నయానో బెదిరించో అధికారుల్ని మరి అవినీతికి లంచాలు ఎరవేసి ఇట్లా ఆక్రమించుకున్నటువంటి సంఘటనలు కోకొల్లగా మనకు బయటపడతా ఉన్నాయి. మొత్తం మీద వీటన్నిటి మీద సర్కార్ ఒక పంజా వేసినట్లుగా మనకి ఇది కనబడతా ఉంది. మరి అయితే ఇక్కడ ఉదయం నుంచి కూల్చివేతలు జరిగినాయి మర్రి రాజశేఖర రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో. సడన్గా మరి జరుగుతున్నప్పుడు ఈ ప్రజాప్రతినిధులు అక్కడ చేరుకోవటం కూడా జరిగింది. మరి అక్కడ జరిగింది ఒక పార్టీ, మర్రి రాజశేఖర రెడ్డి అయితే అక్కడికి ఆయనకు సపోర్టుగా మరి 2-3 ఎమ్మెల్యేలు రావడాన్ని కూడా మనం గమనించవచ్చు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరావు గారు, మరి వివేక కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, మరి షంబీపూర్ రాజా ఎమ్మెల్సీ, ఇట్లా వీళ్ళంతా కూడా అంటే మరి సేమ్ పార్టీకి చెందిన వాళ్ళు కాబట్టి వచ్చామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ప్రభుత్వం కక్ష సాధింపు అని చెప్పి కూడా వాళ్ళు అంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే అధికారులు గో బ్యాక్ అంటూ స్టూడెంట్లు మరి అక్కడికి వచ్చిన వాళ్ళపైన ఇది చేయటం జరిగింది. పోలీసులు గో బ్యాక్ అంటూ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద మరి అధికారాన్ని అడ్డుపెట్టుకొని
ఇక్కడ మనం గమనించినట్లయితే చాలామంది ముఖ్యంగా మరి మంత్రి మల్లారెడ్డి, మాజీ మంత్రి, ఆయన అల్లుళ్ళు, వీళ్ళంతా కూడా కొంతమంది చాలా తెలివిగా వాళ్ళు కొన్న భూములు కొన్ని ప్రభుత్వ చెరువుల పక్కన, ప్రభుత్వ భూముల పక్కనే ఉంటాయి. గమనించినట్లయితే వాళ్ళ కాలేజీలు కావచ్చు, వాళ్ళ యూనివర్సిటీలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఏవైనా కావచ్చు, ప్రాపర్టీస్, ల్యాండ్ రిలేటెడ్, మెడికల్ కాలేజెస్, ఇవన్నీ కూడా కొద్దిగా కొంటారు. మిగిలిన ప్రభుత్వ భూములను మెల్లగా ఏదో రకంగా అందులో కబ్జా చేసేయడాన్ని చూస్తూ ఉండొచ్చు. మల్లారెడ్డికి సంబంధించిన భూముల్లో ఎక్కువ అట్లానే ఉన్నాయని చెప్పే ఆరోపణలు కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద అయితే మరి ఈ కబ్జాల పర్వం, ఈ కబ్జాల కాలనాగుల పని పడతామని చెప్పి సర్కారు ఎప్పటికప్పుడు ఇట్లా మరి ఈ అక్రమార్కుల యొక్క భాగోతాలన్నింటినీ బయట పెట్టడాన్ని మరి తెలంగాణ సమాజం కొంతవరకు హర్షిస్తుంది. వాటన్నిటిని కూడా రికవర్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్న పరిస్థితి ఉంది. మర్రి రాజశేఖర రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగినటువంటి సంఘటన, ఆ కూల్చివేతలకు సంబంధించి అక్కడ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి, అలాగే మరి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడారు. ఆ మాటలు కూడా మీరు ఒకసారి మరి వినండి. రాజకీయంగా ఎదుర్కోలేక, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను, వారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక, వాటిని దృష్టి మళ్లించడానికి ఇప్పటికే మా పార్టీ అధినేత పైన, మా నాయకుల పైన దుమ్మెత్తు పోస్తూ ఆ కేసులు, ఈ కేసులు అంటూ బనాయిస్తూ మరి ఈరోజు మా మర్రి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఇంజనీరింగ్ కాలేజీలో సుమారు 6,000 పైచిలకు విద్యార్థులు చదువుకునేటువంటి కళాశాల. 3 దశాబ్దాలుగా ఇక్కడ ఉండి మరి అనేక మంది ఇంజనీర్లనే తీర్చిదిద్ది మరి దేశానికి, ప్రపంచానికి అందించినటువంటి ఘనత ఉన్నటువంటి యొక్క ప్రముఖమైనటువంటి కళాశాల, ప్రతిష్టమైనటువంటి కళాశాల ఇది. ఇంజనీరింగ్ కాలేజీలో మరి ఇలాంటి ఒక నోటీస్ ఇచ్చి, నా తూతు మంత్రంగా నోటీస్ ఇచ్చి దానికి సమాధానం చెప్పినా దానికి సాటిస్ఫై కాకుండా మరి ఈరోజు వర్కింగ్ డే, ఈరోజు ఎగ్జామ్స్ నడిచే సమయంలో మరి పెద్ద ఎత్తున మరి పొద్దున వచ్చేసి మీరు బండ్లు తీసుకొచ్చి మేము బిల్డింగ్ కూలగొడతామని వచ్చినప్పుడు ఇక్కడ విద్యార్థులందరూ కూడా తిరగబడ్డప్పుడు వారే వచ్చి స్వయంగా అందరూ కూడా సముదాయించి కూర్చోబెట్టి మాట్లాడి మనం అట్లా చేయొద్దు, ఆటంకాలకి మనం అడ్డుపడొద్దని చెప్పి వారు వారిని సంజాయించిన తర్వాత మళ్లీ మేమందరం వచ్చి మరి ఇక్కడ బాధ్యత గల అధికారి ఎవరున్నారంటే వారితో మాట్లాడితే వారందరూ కూడా ఏందా ఇంత అన్యాయం, ఇంత దౌర్జన్యం ఏంది అని మాట్లాడినప్పుడు మాకంతా కూడా సీఎంఓ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి సార్ అని చెప్తా ఉన్నారు. 2015లోనే రెగ్యులరైజేషన్ కోసం సుమారు 90 లక్షల రూపాయలు కూడా ఈ యొక్క సంస్థ ద్వారా కట్టినాం. అది సుప్రీంకోర్టులో కూడా ఆగి ఉంది, ప్రిజుడైజ్ ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఇవన్నీ రెగ్యులరైజ్ చేయడానికి వాళ్ళు కొన్ని మార్గదర్శకాలు అప్పుడు ఉన్న స్టేట్ గవర్నమెంట్ ని అడగడం జరిగింది. వాళ్ళు సబ్మిట్ చేయాలా. ఇంకోటి సుప్రీంకోర్టులో అలానే ఆ ఫైల్ ఉంది. ఆ ఫైల్ వస్తే మాది రెగ్యులరైజ్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఒకటి ముఖ్యంగా చెప్పాలనుకుంటే, ఇది కంప్లీట్ గా మా పట్టా భూమి. ఇందులో ఎటువంటి గవర్నమెంట్ భూమిలో మేము చొచ్చుకెళ్లింది లేదు. ఇది కంప్లీట్ గా మాకు కొనుక్కున్న పట్టా ప్రకారంగా ఉన్న భూమి. కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకోవాలా. కాదంటే 1-2 మీరు అన్నట్టు ఒక చిన్న డీవియేషన్స్ ఉండొచ్చు. దాన్ని కూడా మేము రెగ్యులరైజేషన్ కోసం అప్పుడే ఫీజు కట్టి కూడా పెట్టినాం. కాబట్టి ఇది సుప్రీంకోర్టులో అలాగే ఉంది. సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇస్తే వస్తుంది. ఇంకా ముఖ్యంగా ఇవాళ ఒకటి నోటీస్ ఇచ్చిండ్రు. మరి అది వెర్షను, ఎమ్మెల్యేల వెర్షను అది. మొత్తం మీద అయితే ప్రభుత్వం వెర్షన్ ఇది. ప్రజలు ఏమిటి మంచి చెడు అనేది ప్రజలు గమనిస్తారు అనేది మరి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది ఎక్స్క్లూజివ్ స్టోరీ. మరొక ఎక్స్క్లూజివ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు అక్షరగళం. సైనింగ్ ఆఫ్ యువర్స్ వెంకట్.